నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఖమ్మం భూదాన్ బాధితుల్లో 311 మంది అర్హులకు పట్టాలు. డిసెంబర్ 9 లోపు ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామన్న మంత్రులు. 1000 మంది ఇళ్లు కూల్చి కొంతమందికే ఇస్తారా? రాష్ట్రంలోని బాధితులందరికీ ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్. ఎమ్మెల్యేలు దానం కడియం అనర్హత పిటిషన్లను కొట్టేసిన స్పీకర్. పార్టీ మారినట్లు ఆధారాలు చూపలేదని తీర్పులో స్పష్టీకరణ. స్పీకర్ తీర్పు ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమేనన్న విపక్షాలు. ఫిరాయింపులపై బీఆర్ఎస్ బీజేపీ మాటలు విడ్డూరమంటూ కాంగ్రెస్ ధ్వజం. మూజువాణి ఓటుతో లోక్సభ స్పీకర్పై వీగిన అవిశ్వాస తీర్మానం. దిగువ సభలో అధికార విపక్షాల మధ్య మాటల వాగ్యుద్ధం. ఇరాన్పై 12వ రోజు ఇజ్రాయెల్ అమెరికా దాడులు. కీలక నగరాల్లో ఆయుధ వ్యవస్థలు, కమాండ్ సెంటర్లపై బాంబుల వర్షం. ఐటీ బ్యాంకు దిగ్గజ సంస్థలపై దాడులు చేస్తామన్న ఇరాన్. ఆ సంస్థలకు కిలోమీటరు పరిధిలో ప్రజలు ఉండొద్దని హెచ్చరికలు. డిసెంబర్ 9 లోపు ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బాధితులకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి అందిస్తామని మంత్రులు తెలిపారు. భూదాన్ భూమి బాధితుల్లో 311 మంది అర్హులకు ఖమ్మం కలెక్టరేట్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటి స్థలాలు, ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు అందించారు. సొంత స్థలం ఉన్న మరో 101 మందికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఇందిరమ్మ రాజ్యంలో ఇల్లు లేని నిరాశ్రయులు ఉండొద్దన్నదే ప్రభుత్వ లక్ష్యమన్న అమాత్యులు ఇళ్లతో పాటు నీళ్లు, కరెంటు వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. పేదలపై నిజమైన ప్రేమ ఉంటే గత ప్రభుత్వం ఎందుకు కనీసం మౌలిక సదుపాయాలు కల్పించలేదని ప్రశ్నించారు. పేదల నిస్సహాయతను ఆసరాగా చేసుకుని రాజకీయాలు చేశారని మండిపడ్డారు. ఇళ్ల స్థలాలకు డబ్బులు వసూలు చేసి మోసం చేసిన వారి వివరాలిస్తే వసూలు చేసి తిరిగి అందిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. ధైర్యంగా ఆత్మ గౌరవంతో బతకటం కోసం ఈ రోజు మన ప్రభుత్వం, పేదల ప్రభుత్వం మీకు పట్టాలు అందిస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం అందించిన పట్టాలు పుచ్చుకున్న తర్వాత ఏ ఒక్క మాఫియా సంబంధించిన సభ్యుడు అక్కడికి వచ్చి మళ్ళీ డబ్బులు అడగటం కోసం గాని ఇల్లు ఖాళీ చేయడం కోసం ప్రయత్నం చేస్తే ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. 10 సంవత్సరాలు పాలించి పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి 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 ఒక్క ఇల్లు కూడా కట్టకుండా వదిలిపెట్టిపోయిన మీరా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆక్షేపించేది మీకెక్కడ అర్హత ఉందని నేను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఆ దగాకోరులు బయట పెట్టాలంటే మిమ్మల్ని కూడా బయటికి పంపించాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వానికి దాపురించింది. అందుకని మిమ్మల్ని రక్షించడం కోసం, ఆ యొక్క దుర్మార్గుల్ని బయటికి పంపించడం కోసం మొత్తాన్ని ఖాళీ చేసి మీ నిరుపేదలైనటువంటి నిరుపేదలకి ఆ భూదాన భూములు దక్కాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇంటితోటి పాటు మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇచ్చేటట్టుగా ఒక మోడల్ స్కూల్ కూడా మీ భూదాన భూముల్లోనే నిర్మాణం చేస్తామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు రాబోయే డిసెంబర్ 9వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి మీ ఇంట్లలో పండుగ చేసేటటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి నీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మీరు 10 సంవత్సరాలు రాజ్యమేలారే, ఎందుకు మీకు ఆనాడు ఆలోచన రాలేదు, బుద్ధి రాలేదు, జ్ఞానం లేదు? ఈనాడు పేదోళ్ళు గుర్తొస్తారా? ఈనాడు ఈ పేదోళ్ళకు వచ్చి మీరు కన్నీరు కార్చి అవాక్కులు చవాకులు పేరే నైతిక హక్కు మీకు ఎక్కడుంది? మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇలా ఇళ్లు కట్టుకోలేదే, మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇలా కబ్జా చేయలేదే. మీ ప్రభుత్వంలో జరిగిన నాడు మీరు వాళ్ళకి నిజంగా సాయం చేయాలి అనుకుంటే మీరు ఎందుకు చేయలేకపోయారు? ప్రకటనగంటూ మా ప్రభుత్వం వస్తుంది, మేం చూస్తాం, ఏంది నీ ప్రభుత్వం వచ్చేది? ఏడ నీ ప్రభుత్వం వచ్చేది? ఇంటి స్థలాలు, ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు ఇవ్వడంపై వెలుగుమట్ల బాధితులు హర్షం వ్యక్తం చేశారు. పట్టాలతో మౌలిక వస్తువులు కల్పిస్తామనడంతో సర్కార్కు కృతజ్ఞతలు తెలిపారు. తమని మోసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మాకు ఎంత ఇబ్బందులు పడ్డామో ఈ 8 సంవత్సరాల్లో, నరకం అంటే అక్కడే ఉంటది అనిపించింది మాకు.
8 సంవత్సరాలు వచ్చినో ఈ ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించింది, మాకు ఒక గుర్తింపు తెచ్చింది అనుకుంటాను. చాలా వరకు నీళ్లు, కరెంటు ఇవన్నీ లేకపోయేసరికి చాలా ఇబ్బందులు పడ్డాం ఆడవాళ్ళం అందరూ. ఈ మధ్యలో మాటలు విని జనాలు ఇట్లా మాయబుచ్చేయడం, మోసం చేసిన వాళ్ళకి కూడా పనిష్మెంట్ ఖచ్చితంగా వేయాలని కోరుకుంటున్నాం. పేదలు అని ఇన్ని రోజులు మాకు పడ్డ కష్టానికి మామూలుగా మంత్రులు కానీ సీఎం సార్ కానీ అందరూ మమ్మల్ని గుర్తించి మాకు పట్టాలు ఇస్తున్నందుకు, ఇల్లు కట్టిస్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు సార్ మీకు. మేము కొన్నది ₹1,00,000 పెట్టి కొన్నాను సార్. నేను పార్టీ ఫండ్ అని, కరెంట్ అని, పోల్స్ అని అన్నిటి కలిపి ఒక 50,000 వరకు మా దగ్గర తీసుకున్నారు. నాకు 2 ఆడపిల్లలు సార్. నేను కొనుక్కున్న తర్వాత నేను కట్టను, నాకు అంత స్తోమత లేదు, మా ఆయనకి యాక్సిడెంట్ అయ్యి కాలు చెయ్యి ఇరిగింది, నేను కట్టుకోనని నేను చెప్పాను. లేదు నువ్వు కట్టుకుంటేనే నీకు భూమి ఉంటుంది, నీకు పట్టాలు వస్తాయని మమ్మల్ని బెదిరించారు సార్. నేను అక్కడ ఇక్కడ తీసుకొచ్చి మా ఆయన్ని చూసుకుంటూ 2 పిల్లల్ని చూసుకుంటూ కష్టపడుతూ నేను ఇల్లు కట్టాను సార్. మా కష్టాన్ని గుర్తించి, మా పేదరికాన్ని గుర్తించి మీరు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. ఖమ్మం వెలుగుమట్లలో ఏ నిర్ణయం తీసుకున్నారో రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు కూల్చిన చోట అదే నిర్ణయం తీసుకునే వరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన 3 మంత్రులు వారి బినామీల కోసం 1000 మంది పేదలకు గూడు లేకుండా చేశారని ఆరోపించారు. 1000 మంది ఇల్లు కట్టుకుంటే 311 మందికే పట్టాలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. బాధితులకు పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఒప్పుకోవడం అంటేనే చేసిన తప్పును అంగీకరించినట్లేనని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సమగ్ర విచారణ చేసి బాధ్యులైన వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. 3 రియల్ ఎస్టేట్ మాఫియా వాళ్ళు ఎవరైతున్నారో సురేష్, దామోదర్ రావు, ఇంకొక ఆయన పేరింది కిషోర్, ఈ 3 ఇవాళ నేను నిర్ద్వందంగా చెప్తా ఉన్నా. 3 మంత్రుల బినామీలు వీళ్ళు. ఖమ్మంలో ఉన్న 3 మంత్రుల బినామీలు వీళ్ళు 3. వాళ్ళు ఆ ల్యాండ్ను హస్తగతం చేసుకోవడానికే ఇవాళ చేసిన డ్రామా ఇదంతా. ఆ ఇండ్లు కూలగొట్టి ఇప్పుడు తీరా హంతకుడే సంతాపం చెప్పినట్టు ఇప్పుడు మళ్ళీ ఈ సిపాయిలే పోయి పట్టాలు ఇస్తారంట. ఎక్కడిస్తారు అది? అక్కడ ఇవ్వరంట. ఎందుకంటే ఆ రియల్ ఎస్టేట్ మాఫియాకి అడ్డం వస్తుంది కాబట్టి పక్కన ఎక్కడో ఇస్తాం. అది కూడా అందరికి ఇవ్వరంట. గతంలో 100 గజాలు ఉన్నది ఒక్కొక్క పట్టా ప్రకారం. ఇప్పుడు వీళ్ళు 75 ఇస్తారంట. అంటే 25 ఎవరు నొక్కుతున్నారు? వెలుగుమట్లలో ఏ నిర్ణయం అయితే మీరు తీసుకోక తప్పలేదో రాష్ట్ర వ్యాప్తంగా మీరు కూలగొట్టిన ప్రతి ఇల్లు ఆ ఇంటికి మళ్ళీ ఆ కూలిపోయిన వాళ్ళకి న్యాయం జరిగేదాకా, వాళ్ళకు పట్టాలు ఇచ్చేదాకా, వాళ్ళకి ఇల్లు కట్టించేదాకా మేము వదిలిపెట్టాం. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిపై దాఖలైన అనర్హత పిటిషన్లను స్పీకర్ ప్రసాద్ కుమార్ కొట్టివేశారు. ఆ ఇద్దరూ పార్టీ మారినట్లు పిటిషనర్లు ఆధారాలు చూపలేకపోయారని తన తీర్పులో స్పీకర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారని, వారిపై పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలంటూ గులాబీ పార్టీ స్పీకర్కు ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదుపై స్పీకర్ చర్యలు తీసుకోవడం లేదని బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. ఆ పిటిషన్లు పరిశీలించిన హైకోర్టు విచారణ చేసి నిర్ణయం ప్రకటించాలని స్పీకర్కు సూచించింది. ఆ తీర్పుపై బీఆర్ఎస్, బీజేపీ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా విచారణ చేసిన సీజీఐ నేతృత్వంలోని ధర్మాసనం 3 నెలల్లో విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని స్పీకర్కు స్పష్టం చేసింది. ఈ మేరకు చర్యలు చేపట్టిన స్పీకర్ 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. అందులో కడియం శ్రీహరి, దానం నాగేందర్ మినహా మిగిలిన 8 మంది సమాధానం ఇవ్వగా వారికి సంబంధించి విచారణ పూర్తి చేసి అందరికీ ఇప్పటికే క్లీన్ చిట్ ఇచ్చారు. కడియం, దానంకు రెండోసారి నోటీసులు ఇచ్చిన స్పీకర్ ఈ నెల 4, 9 తేదీల్లో విచారణ పూర్తి చేశారు. ఇద్దరికీ క్లీన్ చిట్ ఇస్తూ తీర్పు వెలువరించారు. ఆ తీర్పును స్వాగతించిన ఇరువురు తమను రాజీనామా చేయాలని అంటున్న మాజీ సీఎం కేసీఆర్ 2014 నుంచి 2023 వరకు ప్రోత్సహించిన ఫిరాయింపులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నేను ఇక్కడ సభ్యత్వం తీసుకోలేదు, అక్కడ సభ్యత్వం వదులుకోలేదు. నన్ను ఎక్స్ప్లెనేషన్ అడగాల్సింది బీఆర్ఎస్ అధ్యక్షుడు గౌరవనీయులు కేసీఆర్ గారు నన్ను ఎక్కడ అడగలేదు. శాసనసభలో ఎక్కడ కూడా నాకు కానీ మేము 10 మంది ఎమ్మెల్యేలకు కానీ ఎక్కడ కూడా విప్ జారీ కాలేదు. శాసనసభలో మేము ఎక్కడ కూడా పార్టీకి వ్యతిరేకంగా మా యొక్క ప్రవర్తన లేకుండే. అవన్నీ కూడా మేము స్పీకర్ గారికి ఇచ్చడం జరిగింది. మా అఫిడేవిట్ లో సుప్రీంకోర్టులో కానీ ఇక్కడ కానీ మేము ఇవ్వడం జరిగింది. పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది పైన పార్టీ పరంగా ఎందుకు పిటిషన్ వేయలేదు అని చెప్పి నేను కేసీఆర్ని అడుగుతున్నాను. మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము, బీఆర్ఎస్ నాయకత్వానికి దూరంగా ఉంటున్నాము, నియోజకవర్గ అభివృద్ధి కొరకు కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని చాలా స్పష్టంగా చెప్తున్నారు. అయినా మీరు మమ్మల్ని రాజీనామా చేయమని చెప్తున్నారు. కానీ నేను ఒక మాట కేసీఆర్ను సూటిగా అడగదలుచుకున్నాను. 2014 నుంచి 2023 వరకు
మీరు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్ని రాజకీయ పార్టీల నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలను మీరు పార్టీలోకి తీసుకున్నారు? ఆనాడు మీరు చేసింది నైతికంగా రాజకీయంగా తప్పని మీరు భావిస్తే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పిన మరుక్షణమే నేను రాజీనామా చేసి ఎన్నికలు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి అనర్హత పిటిషన్లపై స్పీకర్ తీర్పుపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేస్తే ఇంకా సాక్ష్యం ఏం కావాలని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి కలిసి ప్రజాస్వామ్యంపై చేస్తున్న దాడిగా అభివర్ణించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంత బాగా పనిచేస్తుంటే ఎన్నికలకు ఎందుకు భయపడుతున్నారన్నారు. తీర్పు కాపీలు అందిన తర్వాత ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని కేటీఆర్ తెలిపారు. సన్మానం చేద్దాం అనుకుంటున్నాం స్పీకర్ గారికి, రాహుల్ గాంధీ గారి ఇద్దరికి బహిరంగ వేదిక మీద సన్మానం చేసి, నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఇంత అద్భుతమైన నిర్ణయం ఏ స్పీకర్ గారు తీసుకోలేదు. కాంగ్రెస్ బీఫామ్ మీద ఎంపీ కొట్లాడిండు, ఇంకేముంది అందులో విచారణ చేయనికే? రెండు కూడా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లు ఉన్నాయి. ఏ బీఫామ్ మీద ఎమ్మెల్యేకి పోటీ చేసిండో ఉంది, ఏ బీఫామ్ మీద ఎంపీకి పోటీ చేసిండో ఉంది. ఇక అది కూడా స్పీకర్ గారు రిజెక్ట్ చేసిందంటే అందుకే ఆయనకు తప్పకుండా సన్మానానికి ఆయన అర్హుడు. ఇందులో రాహుల్ గాంధీ అమాయకుడు నేను అనను, రేవంత్ రెడ్డి దోషి అని నేను అనను. దీన్ని చేయిస్తున్నదే రాహుల్ గాంధీ. యాంటీ డిఫెక్షన్ లాని సమర్థవంతంగా అమలు చేస్తాం, మేము వెంటనే 10 రోజుల్లో ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ చేస్తామని చెప్పారు రాహుల్ గాంధీ గారు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? పార్టీ మారిన వాళ్ళని రాళ్లతో కొట్టి చంపమన్నాడు. ఇప్పుడు ఎవరిని కొట్టాలా రాళ్లతో? దానం నాగేందర్, కడియం శ్రీహరి పార్టీ ఫిరాయింపుదారులకు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం రాష్ట్ర ప్రజల తీర్పును కాలరాయడమేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రక్షించాల్సిన వారే భక్షకులుగా మారి రాజ్యాంగ వ్యవస్థలను అధికార పార్టీ చేతిలో బందీగా మార్చారన్నారు. కాంగ్రెస్ పాలనలో శాసన వ్యవస్థే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కన్న తల్లే బిడ్డను చంపడం ఎంత పాపమో శాసన వ్యవస్థే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం అంతే పాపమని విమర్శించారు. స్పీకర్ తీర్పుపై హైకోర్టుకు వెళ్తామని బండి సంజయ్ తెలిపారు. పార్టీ మార్పుపై స్పీకర్ ఆధారాలు లేననడం అధికార దుర్వినియోగమేనని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. తెలంగాణలో అధర్మానికి అధికారం ముద్ర వేస్తే అది కాంగ్రెస్ అన్నారు. స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ పార్టీ ఫిరాయింపులు జరగలేదని, స్పీకర్ తీర్పు ఇవ్వడం ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరచడమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. ఒక వ్యక్తి ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీలో అదే 6 నెలల లోపలే ఇంకో పార్టీలో ఎంపీగా పోటీ చేసి వేరే పార్టీతో పోటీ చేసి స్పష్టంగా ప్రజలు చూసినటువంటి మన కళ్ళ ముందు కనబడినా కూడా మరి స్పీకర్ గారు దాన్ని ఈ పార్టీ ఫిరాయింపు గారు కాదు అనేటటువంటి ఒక మాట చెప్పడం ఉందో ఇది ప్రజాస్వామ్య వ్యతిరేకమైన తీర్పు. ఇది ప్రజాస్వామ్యాన్ని ప్రజల ఒక తీర్పుని అగౌరవపరిచినటువంటి తీర్పు. ఇది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చీకటి రోజు. ధర్మం పీఠ మీద కూర్చొని ఆ ధర్మానికి పెద్ద పీట వేసినటువంటి స్పీకర్ గారు ఈరోజు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు తప్ప ఒక స్పీకర్ గా వ్యవహరించడం లేదు. ఈ రోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయం చూస్తా ఉంటే ఆ ధర్మానికి నిజంగా అధికారం ముద్ర వేస్తే కాంగ్రెస్ కనబడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో దానం నాగేందర్ విషయంలో గానీ, కడియం శ్రీహరి విషయంలో గానీ అనేకమైనటువంటి ఆధారాలతో ఉన్నప్పటికీ స్పీకర్ గారికి ఎందుకు కనబడలేదని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాను. అనేకమైనటువంటి నీతి మాటలు మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారు దీనికి సమాధానం చెప్పాలని చెప్పేసి మేము కోరుతాము. మేము ఇంకా న్యాయస్థానంలో దీని మీద పోరాటం చేస్తాం. న్యాయం ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో న్యాయానికి పీట వేయడానికి మేము ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్, బీజేపీ మాట్లాడడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ ధ్వజమెత్తింది. గాంధీ భవన్లో పార్టీ ఫిరాయింపుల తీర్పుపై స్పందించిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కేటీఆర్ ముందుగా క్షమాపణలు చెప్పి మాట్లాడాలని హితవు పలికారు. బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలని తీసుకుని మండలి చైర్మన్ పదవిని లాగేసుకున్నారని మండిపడ్డారు. ఫిరాయింపులకు కేసీఆర్ పితామహుడని ఎద్దేవా చేశారు. ఇతర పార్టీలో గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డికి నేరుగా మంత్రి పదవి ఇచ్చిన విషయం మర్చిపోయారా అని విమర్శలు గుప్పించారు. ఫిరాయింపుల విషయంలో స్పీకర్ తన పరిధి మేరకే నిర్ణయం తీసుకున్నారన్నారు. స్పీకర్కు కొన్ని అధికారాలు ఉంటాయని సీతక్క గుర్తు చేశారు. ఫస్ట్ 2014 నుంచి 20 వరకు అసెంబ్లీలో మీరేం చేసిర్రు? ఫస్ట్ దానికి తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పండి. మేము ఎవరిని ఎక్కడా తీసుకొని వాళ్ళ మీద ఆజమాయిషి చెలాయించట్లేదు.
అభివృద్ధి కోసమే వస్తున్నారు. అంటే నీ గవర్నమెంట్ ఉంటేనేమో అభివృద్ధి కోసం, ఇతర గవర్నమెంట్లు ఉన్నప్పుడు ఇతర పార్టీలలో పోతేనేమో ఏది రాజ్యాంగం కూల్చేయడము, లేకుంటే సిగ్గు చేయడం, అది ఏదేదో మాట్లాడుతుంటారు. మీకు మాట్లాడే అర్హత ఉందా ఫిరాయింపుల మీద నేను అడుగుతున్నా. స్పీకర్ పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం మూజువాణి ఓటుతో వీగిపోయింది. స్పీకర్ సభలో పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ విపక్ష సభ్యులు పెట్టిన అవిశ్వాస తీర్మానంపై నిన్న ఈ రోజు చర్చ జరిగింది. ఈ చర్చలో విపక్షాలు చేసిన విమర్శలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పై మండిపడ్డారు. గతంలో లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ కన్నుగీటడం, కౌగులించుకోవడం వంటి చర్యలు గుర్తు చేసిన అమిత్ షా ప్రతిపక్ష నేతపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అమిత్ షా వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన విపక్ష సభ్యులు హోంమంత్రి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష సభ్యుల నినాదాల మధ్య సభాపతి స్థానంలో ఉన్న జగదాంబికా పాల్ ఓటింగ్ నిర్వహించగా అధికార పక్షం సునాయాసంగా నెగ్గింది. అనంతరం లోక్సభను జగదాంబికా పాల్ రేపటికి వాయిదా వేశారు. దేశ ప్రజాస్వామ్యాన్ని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మండిపడ్డారు. లోక్సభలో స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చకు అమిత్ షా సమాధానమిచ్చారు. సభాపతి అంకిత భావాన్ని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయని విమర్శించారు. పార్లమెంటు నిబంధనలు నెహ్రూ హయాంలోనే రూపొందించారని, వాటిపై చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. లోక్సభ నిబంధనల ప్రకారం స్పీకర్దే తుది నిర్ణయమన్న అమిత్ షా స్పీకర్ ఉద్దేశాలను ఎవరూ తప్పు పట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. స్పీకర్ విధేయతను అనుమానించడం దురదృష్టకరమన్నారు. ये जो घटना है वो कोई सामान्य घटना नहीं है। करीब करीब 4 दशक के बाद एक बार फिर से लोकसभा अध्यक्ष के सामने अविश्वास प्रस्ताव आया कि संसदीय राजनीति और ये सदन दोनों के लिए ये अफसोसजनक घटना है, क्योंकि स्पीकर जो होते हैं वो किसी दल के नहीं होते, सदन के होते हैं और एक प्रकार से सदन के सभी सदस्यों के अधिकार के वो संरक्षक भी होते हैं। उनके सामने अविश्वास प्रस्ताव कोई साहजिक घटना नहीं। कभी स्पीकर के सामने अविश्वास प्रस्ताव नहीं आता है। चैम्बर में जाकर उनसे बात हो सकती है। स्पीकर दोनों दल को एक सदस्यों की संयुक्त बैठक भी बुलाते हैं, उसमें मध्यस्थता भी करते हैं और सारे इश्यू रिजॉल्व होते हैं। मगर यहाँ अजीब दृश्य खड़ा हुआ है। चैम्बर में जाते हैं तो स्पीकर साहब की सुरक्षा को चिंता और न हो, इस प्रकार का माहौल खड़ा कर दिया जाता है। इससे शर्मनाक कोई चीज नहीं हो सकती। संविधान ने स्पीकर के पद को एक प्रकार से मध्यस्थी की भूमिका में रखा है। आपने मध्यस्थता करने वालों पर ही शंका के सवाल उठा दिए, परंतु मान्यवर 75 साल से हमारे ये दोनों सदनों ने हमारे लोकतंत्र की नींव को पाताल से गहरा पहुंचाया है और वो नींव जो पाताल से गहरी पहुंची है। ఇరాన్పై 12వ రోజు ఇజ్రాయెల్ అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. టెహ్రాన్ సహా కీలక నగరాల్లో ఆయుధ వ్యవస్థలు, కమాండ్ సెంటర్లపై బాంబుల వర్షం కురిపించాయి. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి, డ్రోన్ దాడులు గణనీయంగా తగ్గాయని యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. గత 11 రోజుల్లో ఇజ్రాయెల్, అమెరికాలు 15,000 పౌర ప్రదేశాల్లో దాడులు చేశాయని ఆరోపించిన ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ఏమాత్రం చల్లారలేదు. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని మెహ్రాబాద్ విమానాశ్రయం సమీపంలో మంగళవారం అర్ధరాత్రి భారీ పేలుళ్లు సంభవించాయి. విమానాశ్రయం చుట్టుపక్కల ఆకాశంలోకి భారీగా పొగలు వ్యాపించాయి. టెహ్రాన్లోని రెసాలత్ స్క్వేర్ సమీపంలో అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల అనంతరం
శిథిలాలను తొలగించి మృతదేహాలను వెలికి తీసినట్లు ఇరాన్ రెడ్ క్రెసెంట్ తెలిపింది. ఈ ప్రాంతంలో కనీసం 6 మరణించినట్లు ధృవీకరించింది. అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇప్పటి వరకు దాదాపు 20,000 పౌర నివాసాలు దెబ్బతిన్నాయని రెడ్ క్రెసెంట్ సొసైటీ వెల్లడించింది. టెహ్రాన్లోని ఒక బ్యాంకు భవనాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఒక బ్యాంకు ఉద్యోగి మరణించినట్లు అక్కడి మీడియా సంస్థలు తెలిపాయి. తబ్రిజ్ నగరంలో 3 మృతి చెందగా 4 గాయపడ్డారని ఐఆర్జీసీ అనుబంధ మీడియా తస్నిం తెలిపింది. ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల్లో అమెరికా స్థావరాలపై ప్రతీకార దాడులు చేస్తూ చమురు ధరలకు ఆజ్యం పోసిన ఇరాన్ ఇప్పుడు టెక్ సంస్థలను లక్ష్యంగా చేసుకోనుంది. సాంకేతిక పరిజ్ఞానంతో యుద్ధంలో ఇజ్రాయెల్కు సహకరిస్తున్నాయనే కారణంతో మధ్యప్రాచ్యంలో ఉన్న గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థల మౌలిక వస్తువులను ధ్వంసం చేయాలని నిర్ణయించింది. ఇకపై గల్ఫ్ దేశాల్లో బ్యాంకులు, ఆర్థిక సంస్థలపై గురిపెట్టనున్నట్లు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ ఐఆర్జీసీ ప్రకటించింది. రాష్ట్రంలో ప్రభుత్వం 3వ డిస్కమ్ ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఉన్న ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ కి అదనంగా మరో డిస్కమ్ను రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ టీజీఆర్ పీడీసీఎల్ పేరిట ఏర్పాటు చేసిన ప్రభుత్వం ప్రకటించింది. అందుకు సంబంధించిన జీవోను ఇంధన శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్ విడుదల చేశారు. వ్యవసాయం, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్, కాంపోజిట్ ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై స్కీమ్, మిషన్ భగీరథ, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సేవరేజ్ బోర్డులను నూతన డిస్కమ్ పర్యవేక్షిస్తుందని తెలిపింది. ఇక నుంచి కొత్త వ్యవసాయ కనెక్షన్లను 3వ డిస్కమే జారీ చేయనుందని జీవోలో పేర్కొంది. రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ సీఎండీగా ముషారఫ్ అలీ ఫారూఖీని నియమించారు. 3వ డిస్కమ్కు సీఎండీతో పాటు 4 డైరెక్టర్లను ఏర్పాటు చేశారు. ఎస్పీడీసీఎల్ నుంచి 2, ఎన్పీడీసీఎల్ నుంచి 2 డైరెక్టర్లను ఇన్ఛార్జీలుగా నియమించారు. ఛత్తీస్గఢ్లో భారీ సంఖ్యలో మావోయిస్టులు అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలో కలిశారు. బస్తర్ డివిజన్ ప్రధాన కార్యాలయంలో పోలీసుల ఎదుట 108 మావోయిస్టులు లొంగిపోయారు. వారిలో 44 మంది మహిళా మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ వెస్ట్ బస్తర్ డివిజన్ ప్రముఖ మావోయిస్టు కార్యకర్తలు రాహుల్, పాండ్రు, కోవాసి, జిత్రు వంటి వారు ఉన్నట్లు తెలిపారు. వారు 101 ఆయుధాలను సైతం అప్పగించినట్లు తెలిపారు. లొంగిపోయిన వారిపై 3.29 కోట్ల రివార్డు ఉన్నట్లు ప్రకటించారు. అటు మావోయిస్టుల నుంచి భారీ డంపును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో 3.61 కోట్ల నగదు సహా 1.64 కోట్ల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నట్లు బస్తర్ ఐజీ సుందర్రాజ్ తెలిపారు. కేంద్ర మాజీ మంత్రి కావూరు సాంబశివరావు కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1943లో కృష్ణా జిల్లా పెదపారువూడి మండలం దోసపాడులో జన్మించిన ఆయన వరంగల్ ఆర్ఈసీ నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఆ తర్వాత వ్యాపారంలోకి అడుగుపెట్టిన కావూరు నిర్మాణ, ఆరోగ్య రంగాల్లో రాణించారు. సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. మచిలీపట్నం నుంచి 3 సార్లు, ఏలూరు నుంచి 2 సార్లు ఎంపీగా గెలిచారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర జౌళి శాఖ మంత్రిగా పనిచేశారు. పార్లమెంట్లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా వ్యవహరించారు. 2014లో రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీకి కావూరు సాంబశివరావు రాజీనామా చేశారు. ఆ తర్వాత బీజేపీలో చేరిన ఆయన కొన్నేళ్లుగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు.